సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. పోలీసులు ఇచ్చిన సమయానికి అల్లు అర్జున్ పిఎస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు బన్నీ పోలీసుల విచారణకు రానుండడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగే అలాగే ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న విషయంపై బన్నీ ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. బన్నీకి 2 వారాల బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై పోలీసులు ఏమైనా ప్రశ్నలు వేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. పోలీసులు ఇచ్చిన సమయానికి అల్లు అర్జున్ పిఎస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు బన్నీ పోలీసుల విచారణకు రానుండడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న విషయంపై బన్నీ ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. బన్నీకి 2 వారాల బెయిల్ ఇచ్చిన హైకోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై పోలీసులు ఏమైనా ప్రశ్నలు వేస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కాబోతా ఉన్నారనే సమాచారం అందుతోంది. న్యాయ నిపుణులకు కూడా హాజరు అవుతానని ఒక సమాచారాన్ని షేర్ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి సమీపంలో కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అతను అక్కడి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకునేంత వరకు కూడా పోలీసులు అల్లు అర్జున్ వెంట ఉండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అతను హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు అతను హాజరవుతాడా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. హాజరవ్వడు అని ఒక వర్గం అంతా ఉంది, కానీ హాజరవుతానంటూ మాత్రం తన న్యాయవాదులకు ఆ సమాచారం చేరేశారు. మరి కాసేపట్లో 10 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఈ రోజు విచారణ ఎదుర్కోబోతా ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తనకు ఈ సమాచారం ముందే ఈ రకంగా జరిగిందా, సమాచారం లేకుండా జరిగిందా, అల్లు అర్జున్ తో పాటు వెంట వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరు, ఇంత హంగామా క్రియేట్ చేసి పబ్లిక్ ని ప్యానిక్ క్రియేట్ చేయడానికి గల కారకులు ఎవరు అనే దానిపై కూడా ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలించారు. ఆ ఫుటేజ్లు అన్ని కూడా అల్లు అర్జున్ కి ఈ రోజు చూపించి వెంట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనే దానిపై కూడా అతను ఇచ్చేటువంటి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. 11 గంటలకు ఎగ్జాక్ట్ గా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు అవుతా ఉన్నట్టు మాత్రం తను ఇప్పటికే ఆ సమాచారాన్ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కూడా న్యాయ నిపుణులతో కూడా అతను చర్చించి ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఏ మాత్రం అల్లు అర్జున్ కొంత తేడాగా మాట్లాడినా, సహకరించకపోయినా, అబద్ధాలు మాట్లాడినా ఇమీడియట్ గా తను తప్పులు చెప్తా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ లాంటి కూడా వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని బెయిల్ రద్దు చేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుని పోలీసులు ఆశ్రయించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకే ఈ రోజు అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ముందు ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఈ రోజుతో అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఎవరిని అనుమతి ఇవ్వకుండా పుష్ప ఫ్యాన్స్ అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, సినిమా ఫ్యాన్స్ అని ఎవరైనా వచ్చాడు హంగామా క్రియేట్ చేస్తే మాత్రం సీరియస్ గా ఉండబోతుందంటూ మాత్రం హెచ్చరిస్తూ పోలీస్ పికెట్స్ అర్జున్ తో పాటు అడ్వకేట్స్ ను కూడా ఏమైనా లోపలికి అలౌ చేసే అవకాశం ఏమైనా ఉందా ఎంక్వైరీకి సంబంధించి? అల్లు అర్జున్ తో పాటు ఒక అడ్వకేట్ ని లోపలికి అనుమతించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అతను మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదైనా ఇబ్బందికరంగా గురి చేసి భయపెట్టి అతను ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టుగా కూడా ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడితే అల్లు అర్జున్ కి తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
అల్లు అర్జున్ తో పాటు తన పర్సనల్ అడ్వకేట్ కూడా ఈ రోజు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి అడ్వకేట్ సమక్షంలోనే ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు అడ్వకేట్ ని అనుమతిస్తారా లేదా అనే దానిపై చూడాలి. ఎందుకంటే అడ్వకేట్ ఉన్నంతసేపు అల్లు అర్జున్ తన సేఫ్ జోన్ ఆలోచించుకొని తన సమాధానం ఇస్తాడు. ఎవరు లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అడ్వకేట్ ఉన్నట్టయితే తను ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా తను సైగలు చేసినటువంటి విధంగానే పోలీసుల ముందు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అడ్వకేట్ ని అనుమతి చేయకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చుక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు అతన్ని విచారించినప్పుడు న్యాయవాదులను గానీ, కుటుంబ సభ్యులను గానీ, ప్రొడ్యూసర్లు గానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అడ్డుకొని ఎవరు రాకూడదు అంటూ మాత్రం ఈ ఆంక్షలు విధించడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడు వస్తేనే అసలు వాస్తవాలు అనేవి వెలుగులోకి వస్తాయి అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అడ్వకేట్ వచ్చినట్టయితే మళ్ళీ అతను న్యాయ నిపుణుల సలహాలు పక్కన పెట్టుకొని అతను చెప్పాలా చెప్పొద్దా అనే ఒక దానిపై కూడా మళ్ళీ అడ్వకేట్ త్రూ సమాధానాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అడ్వకేట్ తో పాటు వస్తాననేది మాత్రం సమాచారం ఇచ్చాడు. కానీ అడ్వకేట్ ని లోపలికి అనుమతిస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలి. శివ, మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే లీగల్ టీమ్ ని సంప్రదించారు కదా అల్లు అర్జున్, ఏంటి ఏ రకమైనటువంటి సజెషన్స్ వారి నుంచి వచ్చాయి అన్న దానికి సంబంధించి ఏమైనా లీకులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ అంశాలపైన మాట్లాడకూడదో, ఏ అంశాలు మాట్లాడాడో అనే దానిపై కూడా అన్ని రివ్యూ చేసుకుని అల్లు అర్జున్ గత ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడినటువంటి విషయాలేంటి, పోలీసులు ఈ సమయంలో మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వొచ్చా, ఇస్తే ఏ కోణంలో విచారించవచ్చు అంటూ కూడా లీగల్ ఒపీనియన్స్ అన్ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ రకంగా దానికి సమాధానం ఇవ్వాలి, దీన్ని అన్ని క్వశ్చన్స్ అడిగిన వాటికి ఒప్పుకున్నట్టయితే మాత్రం అల్లు అర్జున్ అంగీకరించాడు అంటూ మాత్రం మీ సిగ్నేచర్ తీసుకొని కోర్టులో ఫైల్ చేసి తనే స్వయంగా ఒప్పుకున్నాడంటూ కూడా బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సహకరించకపోయినా పోలీసుల విచారణకు సహకరించట్లేదు, ఇతను బెయిల్ రద్దు చేయండి అంటూ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అతను ఆచితూచిగా ఈ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన వాస్తవాలు ఏంటనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. జరిగిన వాస్తవాలు ఒకవేళ అతను రివీల్ చేసినా మరి మొన్నెందుకు ప్రెస్ మీట్ లో మీరు పోలీసులే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోలీసులు ఆ సమాచారం మాకు తెలియజేయలేదంటూ కూడా తప్పుడు సమాచారాన్ని మీడియా ముందు షేర్ చేయడం జరిగింది. మీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నా లేదా పోలీసుల పైన ఈ కేసుని తోసేసి తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాలనుకుంటున్నారనే దానిపై కూడా పదే పదే ఉక్కిరిబిక్కిరి చేసి అతని నుంచి పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి ఈ రోజు పోలీసులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని అనంతరం కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. శివ.